హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బావున్నారా? మేమైతే చాలా బావున్నామండి. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో వచ్చేసి గ్రహణం తర్వాత రోజుదండి. అంటే సోమవారం వీడియో. ఇంకా రాత్రయితే గ్రహణం కదండీ! ఇంకా నైట్ అయితే ఉంది కదా! అప్పటికప్పుడైతే మనం కడుక్కోలేము. గ్రహణం అయిపోయాక ఇంక తెల్లవారైతే కడుక్కోవాలి కదండీ! ఇంక పొద్దున్న 5కి లెగిసామండి. ఇంకా పొద్దున్నుంచి కూడా పనే. ఇంకా మా చెల్లయితే గుడికి అడగడానికెళ్ళింది. మా అమ్మ అయితే బయట పనంతా చేస్తుందండి. నేను మొత్తం గదులన్నీ కడుక్కొచ్చేస్తున్నాను. అలాగే శివాలయానికి కూడా వెళ్ళాలండి. ఇంక అందుకే మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా గుడి కూడా పూజ చేయాలండి. లోనయితే కడగదు ఇంక చెల్లి. ఇంకా తలస్నానం చేసేసి, ఇంకా గుడిలోకెళ్ళి కడిగేసి, పూజ చేసేసి, అప్పుడు అయితే ఈ గుడికైతే వెళ్ళాలండి. ఇంకెప్పుడు గ్రహణం వచ్చినా వెంటనే కడిగేసుకుంటాము గదులనేది. క్లీన్ చేసేసుకున్నాకే తలస్నానం చేసేసాకే తింటామండి. అయ్యయితే పాటిస్తాం మేము నియమాలైతేని. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా! మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకులాగే ఇంకో నలుగురికైతే షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి. అలాగే మన వీడియోస్‌కి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి. లైక్ చేసిన వెంటనే ఐప్ అని చూపిస్తది. దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. అలా చేసినా కూడా నా వీడియో ఇంకో కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ ఐప్ కూడా చేయండి. ఇంకా గదులన్నీ కడుక్కొచ్చేటప్పటికి చాలా అంటే చాలా నీరసం వచ్చేసిందండి. ఇంకా మనం ఏం తినకపోయినా కూడా టీ అనేది తాగితే బాడీకి ఎనర్జీ వస్తది కదండీ! మాకైతే బాగా అలవాటైపోయింది ఇంకా పొద్దున్నే టీ తాగడం. టీ పెట్టుకుందామా అంటే ఇంక తలస్నానం చేయలేదు. తలస్నానం చేయకపోతే ఇంక వండుకోవడానికి కూడా కుదరదు కదండీ! ఇంకా తర్వాతొచ్చేసి అవతల గది కూడా కడిగేసానండి. కడిగేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ముందే అన్నీ సర్దేశానండి. ఇంకా గ్యాస్ మీదున్న సామాన్లన్నీ తీసేసి ఇంకా సర్దేశాను. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అరుగు, మెట్లు కూడా ఉన్నాయి. అయి కూడా క్లీన్ చేసేసి ఇంక ఎనకాల మెట్లు కూడా ఉన్నాయండి. అయి కూడా కడిగేసి ఇంకా చెల్లొక్కతే అయితే గుడైతే కడుగుతుందండి. ఇంకెప్పుడు గుడి కడిగినా సరే మేమిద్దరం ఎళ్లి కడుగుతాము. అంటే డబుల్ స్టేర్ కదండీ! ఒకళ్ళు నీళ్ళంతా కింద నుంచి పైకిస్తే పైన కడిగేసేవాళ్ళు. ఇంకా ఆ పిల్లే కింద నుంచి తెచ్చుకొని ఇంకా పైకి కడగడం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయిందండి. ఇంకా అది కూడా క్లీన్ చేయాలి కదండీ! ఇంకా నైటే మొత్తం మూసేశారు. ఇంకా గ్రహణం సమయంలో గ్రహణం అనేది గుళ్ళో పడకుండా కట్టినంతా కూడా కట్టేసామండి నైటే. ఇంకా చాలా స్పీడ్‌గా అయితే కడిగేసానండి. ఇంకా మా అమ్మాయి ఉంటే అస్సలు పని అవ్వపోయెను. ఇంక అందుకే మా నానమ్మోళ్ళ ఇంటికైతే పంపేసామండి. ఇంకా కిచెన్ కూడా కడిగేసి, అరుగు కూడా కడిగేసి, మెట్లు కూడా కడిగేసానండి. ముగ్గైతే పెట్టేశాను. ఇంకా రాగి బిందె అయితే కొంచెం నలుపైతే వచ్చేసిందని కొద్దిగా చింతపండు, ఉప్పైతే వేసుకొని ఇంకా తోముతున్నానండి. ఇంకా చింతపండు, ఉప్పేస్తే ఏ రాగి బిందె అయినా సరే నిజంగా తెల్ల మొగ్గలా మెరిసిపోద్దండి. ఇంకా రాగి బిందెలో వాటర్ తాగడం చాలా మంచిది కదండీ! ఇంకా గ్లాస్‌తో అయితే తీసుకొని తాగుతాము. ఇంక పొద్దున్నే కొట్టుకుంటాం. సాయంత్రం దాకా ఇదే వాటర్. మళ్ళీ సాయంత్రం అయితే మార్చుతాము. ఇంకా చింతపండు, ఉప్పైతే పెట్టాను చూడండి. నిజంగా ఎంత వచ్చిందో. పీతాంబరి పౌడర్ కూడా వాడలేదు నేను. ఓన్లీ చింతపండు, ఉప్పు పెడితే మాత్రం సూపర్‌గా వచ్చేస్తది. ఇంకా వారానికి ఒకసారి ఇలా తోముతా ఉంటామండి. ఇంకా రాగి బిందెలోనే ఇంకా వాటర్ అయితే తాగుతాము. చాలా మంచిది కూడా హెల్త్‌కైతేని. చూడండి ఎంత వచ్చేసిందో. ఒక్క చింతపండు ఇలా పెట్టిన వెంటనే చూడండి ఎంత మెరిసిపోతుందో. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. రాగి బిందెలో వాటర్ తాగడం అనేది చాలా మంచిది. ఇంగోండి ఎంత వచ్చేసిందో చూడండి. ఇంకా బిందెలో కూడా నీళ్ళన్నీ కూడా కొట్టేసాను. ఇంకా గుండుగుల్లోకి ఇంక మొత్తం అన్నీ కొట్టేసాను. ఇంక ఈ బిందె తోమేసి బిందెలో కూడా పట్టుకెళ్ళిపోవాలి. ఎంత వచ్చిందో చూడండి. చాలా మెరిసిపోతుంది కదా! ఆ సొట్లయితే పడిపోయండి. చాలా సార్లు మేమే పడేసేసాము బిందె అనేది. అందుకే సొట్లయితే పడిపోయింది. ఇంకా గ్లాసు బిందె అయితే తోమేసాను. ఇంకా గుడికైతే వెళ్ళిపోతామని చూపిస్తాను చూడండి. ఇంకా శివాలయానికైతే వచ్చేసామండి. ఎవరు ఉండరనుకున్నాం గానీ చాలామంది ఉన్నారండి. మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారు. ఇంకా అభిషేకాలు అయన్నీ శాంతి పూజలు అయన్నీ చేయించుకుంటున్నారండి. గ్రహణం అయితే కుంభరాశిలో అయితే ఎక్కువ ఉంది కదండీ! చాలామంది అయితే వచ్చారు. అభిషేకాలు అయితే చేయించుకుంటున్నారు. మేము దర్శనం అయితే చేసుకుందామని అయితే వచ్చాము. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ప్రదక్షిణాలు కూడా తిరిగేసామండి. తిరిగేసి ఇంకా ఇంగోండి చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే తెలిసినోళ్ళే మమ సమస్త గ్రహ దోష దృష్టి దోష నక్షత్ర దోష పరిహారార్థం రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష పరిహారార్థం మమ ఇష్టకామ
ఇంకా గుడిలోకైతే వచ్చేసామండి దర్శనం చేసుకోవడానికి. ఇంకా గ్రహణం వెళ్ళి తర్వాత రోజునైతే దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. ఇంకా అలాగే సోమవారం. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా బయటకొచ్చి కొంచెంసేపు కూర్చున్నామండి. చాలా మందైతే వస్తున్నారు గుడికైతేని. ఈరోజైతే చాలా మందొచ్చారండి. లైక్ చేయకపోతే లైక్ చేయండబ్బా! హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మా అమ్మాయి అయితేని. ఇంకా కొంచెంసేపయితే కూర్చొని ఇంకా పోస్ట్ ఆఫీస్‌కి కూడా వెళ్ళాలండి. టైమొచ్చేసి 10 అవుతుందిప్పుడు. ఇంకా పోస్ట్ ఆఫీస్ అయితే తీస్తారు కదా అని కొంచెంసేపు కూర్చొని ఇంక బయలుదేరామండి. మేమెళ్ళేటప్పటికే తీసేసారులేండి. చాలా మంది లైన్‌లో అయితే ఉన్నారు. ఇంకా నిజంగా ఎంత టైం పెట్టిందో ఇంకా మేనేజర్ అంట మారిపోయారంటండి. ఇంకా ఫస్ట్ ఒక ఆవిడుండేది. ఇప్పుడైతే వేరేగా మారిపోయారంట. చాలా అంటే చాలా పట్టిందండి టైం ఇంకా లైన్‌లో నుంచుని. ఇంక ఇంటికైతే వచ్చేసి ఇంకా టిఫినయితే ఇంక అమ్మ పప్పయితే నానబెట్టలేదండి గ్రహణం కదా అని చెప్పేసి ఇంక ఉప్మా అయితే చేసింది. ఇంక ఉప్మా తినేసి ఇంకా టీ కూడా తాగేసామండి. టీ తాగేసాక చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నుంచి కూడా ఏమీ తినలేదు కదండీ! చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది ఇంకా ఈరోజు. ఇంకా పని చేస్తూనే ఉన్నాం కదండీ! ఏమి వాటర్ గానీ, టీ గానీ అలాంటిది ఏం తినకపోతే చాలా అంటే కళ్ళు తిరిగిపోతున్నట్టు అనిపిచ్చింది ఇంకా గుళ్ళోని. ఇంకా అలాగే పోస్ట్ ఆఫీస్ కాడ కూడా చాలా సేపు నుంచున్నాను కదండీ! ఇంకా అందుకు అస్సలొచ్చిన వెంటనే టీ అయితే పెట్టేసుకొని ఇంకా టిఫిన్ కూడా తాగేసాము. ఇంకా అమ్మయితే అన్నమైతే వండేసిందండి. కూరకైతే పప్పు, బీరకాయ అయితే వండుతున్నాను. ఇంకా పప్పయితే వేసేసింది. ఇంకా అమ్మయితే వేసేసింది. ఇంకా మంట పెట్టి ఇంకా బీరకాయలైతే చెక్కుతున్నాను. ఇంకా చెక్కేసైతే కోసేయాలి. ఇంకా వండేయాలింకా. గ్రహణం అయ్యాక నియమాలు ఎలా పాటిస్తారో నాకైతే కామెంట్ చేయండి. చాలామందైతే అభిషేకాలు అలాంటివి చేయించుకుంటున్నారు. ఇంకా మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా బీరకాయలన్నీ కూడా చెక్కేసాను. చెక్కేసి ఇంకా పప్పయితే ఉడికిపోతుంది. ఇంకా హైలో ఉంది కదండీ మంట పొంగైతే వచ్చేస్తుంది. ఇంకా రేకైతే తీసేసి పెట్టేసాను. ఇంకా ఆయిలయితే వేసానండి. పప్పు బాగా ఉడుకుతది. ఇంకా కుక్కర్‌లో అయితే ఎందుకని బీరకాయ పప్పు, టమాటా అయితే ఎక్కువ కుక్కర్‌లోనే వండుతామండి. ఇంకా బీరకాయ కదా ఇంక పొయ్యి మీదే వండేస్తాను. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చిన వెంటనే కూడా టిఫిన్ అయితే తినిపిచ్చేసి ఇంక పడుకోబెట్టేసానండి. ఇంకా హాయిగా పడుకుంది ఇంకా పిల్ల. ఇంకా బీరకాయలైతే ఇలా కోసేస్తున్నాను. ఇంకా బీరకాయలన్నీ కోసేసానండి. ఇంకా ఆనియన్స్ అయితే ఎక్కువ వేయం మేము. పప్పు వండినప్పుడు ఆనియన్స్ అయితే స్కిప్ చేసేస్తాం ఇంకా. అప్పుడైతే ఉల్లిపాయ అయితే వేసేవాళ్ళం గానీ ఇప్పుడైతే వేయట్లేదండి. ఇంకా పచ్చిమిర్చి, బీరకాయలైతే కోసేసాను. కోసేసి ఇంక పప్పయితే ఉడికిపోయింది. ఇంకా దాంట్లో అయితే వేసేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే బ్లౌజ్ అయితే కుట్టాలండి. ఈరోజంతా కూడా అస్సలు ఖాళీ లేదు. కూర్చోకుండా ఇంకా పని చేస్తూనే ఉన్నాను ఇంకా ఈరోజు పొద్దున్నుంచి కూడాని. ఇంకా కూరైతే ఉడికిపోతుంది. ఇంకా చింతపండు కూడా నానబెట్టేసానండి. కొద్దిగా అయితే పులుపెయ్యాలి కదా! ఈరోజు అసలు ఎండే లేదండి. కొంచెం అలాగా మసాబుగా ఉన్నట్టుంది. ఎండ తక్కువగా ఉంది. ఇంకా టైమొచ్చేసి 11 అలా అవుతుందండి. ఇంకా చింతపండు పులుసేద్దామని ముందు ఇంకా ఉప్పు, కారం అయితే వేసేస్తున్నానండి. ఇంకా బీరకాయ బాగా ఉడికిపోయింది. ఏసేసి ఇంకా చింతపండు పులుసు కూడా ఏసేస్తే కొంచెం బాగా ఉడుకుతది. ఇంకా సాల్ట్ కూడా వేసేసానండి. ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకొని ఇంకా చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఐప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసుకుందామండి. ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుని కొంచెంసేపు అయితే ఉడకబెట్టుకుందాము. ఇంకా తాలింపు కోసులు అయితే తీసుకోవాలి. ఇంకా మూత అయితే పెట్టేస్తానండి. ఇంకా కూర ఉడికిపోయాకైతే చూపిస్తాను. ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా కిందకి దించేసాను. ఇంకా ఆయిల్ కూడా వేసేసానండి. ఇంకా ఒకసారి చూడండి బాగా ఉడికిపోయింది. మేము ఎక్కువైతే పప్పు ఎక్కువ వండుకుంటామండి. ఇంకా ఫేవరెట్ ఇంకా ఇంట్లోని. ఇంకా తాలింపు సరుకులు కరివేపాకు, ఎల్లుల్లిపాయలు చాలా ఎక్కువ ఉండాలండి. బాగుంటుంది తాలింపులోని. కరివేపాకు ఆ వాసన స్మెల్ భలే వస్తుందండి. ఇంకా దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నామనుకోండి తాలింపు స్మెల్ అనేది బయటకొస్తది. చాలా బాగుంటుంది తాలింపులో ఉప్పు అని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసాను.
ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇంకా బ్లౌజ్ అది కుట్టాలండి. ఇంక మధ్యాహ్నం నుంచి ఇంకా అదే పని. ఇంకా మా అమ్మదైతే కుట్టాలి ఇంకా బ్లౌజు. ఈరోజు పొద్దున్నే చాలా ఎండగా వేసిందండి శివాలయానికి వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడైతే అసలు ఎండే లేదండి. అసలు నిజంగా నీరసంగా ఉన్నట్టుంది. ఎండే లేదు ఇంకా. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము. పొయ్యి మీద పెట్టేసుకున్నామనుకోండి వేడి వేడిగా తినొచ్చు. పప్పు అనేది వేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారిపోతే అంత టేస్ట్ అనిపించదు. ఇంకా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. దీంట్లో వడియాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ ఇంకా వేపలేదండి. వడియాలు నంచుకుని ఇంకా ఆవకాయ పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుంది కదండి. ఇంకా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తాను ఇంకా. ఇంకా భోజనం అయితే చేసేయాలి. టైం వచ్చేసి 12:30 అలా అవుతుందండి. ఇంకా ఆకలిగా ఉంది ఇంకా. ఇంకా భోజనం కూడా చేసేస్తున్నానండి. ఇంకా టీవీ చూస్తా, సీరియల్ చూస్తా భోజనం అయితే చేస్తున్నాను. ఇంకా భోజనం చేసేసి ఇంకా ఒక 10 నిమిషాలు అయితే వాకింగ్ చేయాలండి. ఇంకా మా అమ్మాయి లేచింది. ఇంకా మా అమ్మాయి లేచి తినిపించేసాక నేనైతే తింటున్నాను. ఇంకా మిషన్ అయితే కుట్టాలి ఇంకా. ఇంకా వాకింగ్ అయితే తిరిగేసానండి. ఇంకా మిషన్ అయితే కుడుతున్నాను. ఇంకా సామాన్లు ఉంటే ఇంక చెల్లి నేను కడిగేసాము. ఇంకా పని అంతా కూడా అయిపోయిందండి. ఇంకా వెనక పాటు అయితే కుట్టేసానండి. రౌండ్ మెడ పెట్టాను. ఇంకా వెనక పాటు కుట్టేసి ఇంకా నడుం బెల్ట్ అయితే అతుకుతున్నానండి. ఈ బ్లౌజ్ అయినా ఈ రోజైతే కంప్లీట్ చేద్దాము అని గట్టిగా కూర్చున్నానండి. ఇంకా అవ్వలేదు. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా అస్సలు ఇంకా వేలాడుతుంది. ఆ చక్రంలో వేలాడుతుంది. ఆ చక్రం తాడైతే పట్టేసుకుంటుంది. అస్సలు కుట్టనివ్వలేదండి ఇంకా. ఇంకా అల్లరంటే మామూలుగా చేయట్లేదు ఇంకా. అందుకే సగం కుట్టేసి ఆఫ్ చేసేసాను ఇంకా. రేపు కుడదాంలే ఇంక పడుకున్నప్పుడు కుడదాంలే అని వదిలేసానండి. ఇంకా అసలు మామూలుగా లేదండి. ఇంకా దాంట్లోకి వెళ్ళిందనుకో ఇంకేమైనా ఉందా ఇంకా అందుకే వదిలేసాను ఇంకా. అప్పుడైతే ఒక గంట సేపు అలా కూర్చున్నానంటే అయిపోయేదండి. ఇంకా బ్లౌజు చాలా స్పీడ్‌గా అయిపోయేది. ఇప్పుడు 2 రోలు, 3 రోలు అవుతుంది కుట్టడానికి. అంత అలా ఉంటుంది. ఇంకా మా అమ్మాయితోని. ఇంకా నడుం బెల్ట్ అంతా అతికేసాను. ఇంకా ఫ్రంట్ కూడా ఇంకా అతికేసానండి. డాట్లయితే పెట్టేసాను. ఇంకా ఇంకా హ్యాండ్స్ అయితే కుట్టాలి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజైతే ఇదంతా కూడా ఇలా జరిగిందండి. కొంచెం ఏదో నీరసంగా ఉన్నట్టు అనిపించింది. పొద్దున్న చాలా యాక్టివ్‌గా లేదు ఈరోజంతా కూడా. యాక్టివ్ లేకుండా ఏదోలా కుట్టాలా వద్దా అనిపించి అలా కుట్టేసాను ఇంకా. ఇంకా స్టాండ్ వచ్చేసి మా అమ్మ కిందకెట్టేసింది. అది ఫేసే కనిపించట్లేదు ఇంకా. కిందకి జరిపేసింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా సాయంత్రం ఇంకా అందరికీ టిఫినేనండి. ఇంకా దోసలైతే వేసుకున్నాము. ఇంకా అదైతే చూపించలేదు. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.